596 రద్దు చేయాలని కార్పొరేటర్ పీతల మూర్తి అన్నారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని భూములు కొట్టేశారని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర భూముల కోసం పోరాటం చేస్తున్నానని, ఈ భూముల అక్రమాలపై విచారణ చేయాలని మూర్తి డిమాండ్ చేశారు. ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తి సీఎస్గా ఉండడానికి తగరని చెప్పారు. వచ్చేది కూటమి ప్రభుత్వమే అని, ఖచ్చితంగా దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, అసైన్ చట్టానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 596 జీవోని సెక్షన్ 35 ఆఫ్ 2023 కింద అమెండ్మెంట్ చేసి ఏదైతే రైతులకి 20 సంవత్సరాల ముందర అనుభవంలో ఉన్నటువంటి రైతులకి ఆ యొక్క భూముల్ని అమ్ముకోవచ్చు అనేటువంటిది ఏదైతే ఒక జీవో తీసుకొచ్చిందో, ఆ జీవోలో ముఖ్యంగా ఒక కండిషన్ అయితే పెట్టి ఉండాల్సింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఏ పర్పస్ కోసం అయితే ఆ భూమి పేద రైతులకు ఇచ్చారో ఆ యొక్క వ్యవసాయం సాగు కోసం ఆ యొక్క భూములు వినియోగించాలని చెప్పి ఆ యొక్క చట్టంలో కనుక రూపొందించినట్టయితే ఇవాళ ఇన్ని వేల ఎకరాలు భూముల్ని ఈ యొక్క పెద్దలు కానీ ఈ వైసీపీ రాబందులు కానీ కొట్టేసే ప్రక్రియ జరగకపోవడం. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దళితుల భూములే కావాల్సి వచ్చినాయా, పేదల భూములే కావాల్సి వచ్చినాయా? భూమి లేనటువంటి పేదవాళ్ళకి ప్రభుత్వాలు భూమి ఇస్తే ఆ భూమిని ఇప్పుడు మీరు అన్యాయంగా అమాయక రైతుల్ని భయపెట్టి ప్రలోభ పెట్టి దోచుకోవడానికి అప్పుడు ఆ భూములు ప్రభుత్వాలు ఇచ్చాయి. ప్రభుత్వాల ఉద్దేశం వేరు. పేదవాడికి అండగా ఉండాలి, నీళ్ళు ఉండాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పేదలకి పట్టాలు